జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కాస్త హాస్యాస్పదంగా వింతగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బారాసాకు బీజేపీకి లింకు చేస్తున్న మాటలు, చేస్తున్న విమర్శలు, బారాసాకు కాంగ్రెస్కు లింకు చేస్తున్న విమర్శలు, కాంగ్రెస్కు బీజేపీకి లింకు చేస్తూ మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ కూడా సాధారణ ప్రజానికానికి జోకుగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఫ్లోలో మాట్లాడుతున్నారా లేకపోతే తప్పించుకోవడానికి మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఇందులో మాత్రం ఏమాత్రం కూడా దమ్ము లేదు, మాటల్లో విలువ లేదు. బీజేపీకి కాంగ్రెస్కు లింక్ అంట. బారాస వాళ్ళు లింక్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అది ఎవరైనా నమ్ముతారా? సరే, నమ్మేంత గొప్పగా ఏమైనా సంఘటనలు జరిగాయా? 28 సార్లు పోయినావు, 28 రూపాయలు కూడా తేలేవు అనడం ఒక పద్ధతి, దానికి ఒక అర్థం ఉంది. కానీ బారాస కాంగ్రెస్కు బీజేపీకి లింకు పెట్టి మాట్లాడితే ఇంకేం చెప్పడం? అవి ఆజన్మ శత్రువులు, సిద్ధాంతపరమైన శత్రువులు వాళ్ళు. అది ఒక్కటి అయిపోయింది. బీజేపీకి బారాసాకు లింకు, భాజపాతో లింక్ సంబంధం లేదు, బీజేపీతో బారాస్తో సంబంధం లేదని బీజేపీ వాళ్ళు గంటాపదంగా చెబుతున్నా కూడా పాపం కాంగ్రెస్ వాళ్ళ మాట అంటారు. బీజేపీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళని తక్కువ తినలేదు, వాళ్ళు కూడా వాళ్ళిద్దరికి లింక్ పెడుతూ మళ్ళీ ఏదో మాట్లాడతారు. ఇది ఎట్లయిపోయిందంటే ఆ మధ్యలో ఏదో సినిమా వచ్చింది, సినిమా టైటిల్ ఉంది, టాటా బిర్లా మధ్యలో లైలా అని చెప్పని. అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇంకా ఇప్పుడు దీంట్లో కొత్తగా ఒకటి ఆడైంది, బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఆదాని, అట్లయిపోయింది. లేకపోతే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఆదాని. అంటే ఇప్పుడు ఆదాని వచ్చేసిండు, ఎటు పోయినా ఏది పోయినా ఆదాని వస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ఆదాని వృత్తిపరంగా ఏమన్నా తప్పులు చేస్తే, అంటే ఏదో అమెరికా కోర్టులో 1700 కోట్లకు సంబంధించి 1900 కోట్లకు సంబంధించి ఏదో వివరణ వస్తున్నది. ఓకే, అది నేరం అయితే నేరము, తప్పు అయితే తప్పు, ఉప్పు అయితే ఉప్పు. దాని గురించి ప్రస్తుతం చర్చ అవసరం లేదు, ఎందుకంటే అది మన దేశ వ్యవస్థ కాదు, మన దేశ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు. అక్కడ వాళ్ళకి సంబంధించింది వాళ్ళు చేసుకుంటున్నారు. దానివల్ల భారతదేశం మీద ప్రభావం ఉంటే భారతదేశంలో కూడా మాట్లాడాల్సిందే, అది అంతవరకు ఓకే. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఆదాని ఈ దేశ పౌరుడు. ఆదాని కంపెనీలో దాదాపుగా బేస్ కూడా ఇండియాలోనే ఉన్నాయి. అతను ఆదాన్ని ఏదో అంటున్నారు, సరే, ఆదాన్ని అనే కంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు పార్లమెంట్లో ఆదాని మీద చేయాలని చెప్పి అంటున్నారు. ఆదాని కంటే ముందు కూడా ఒక విషయం చెప్తున్నాను, యూనియన్ కార్బైడ్కు సంబంధించి భోపాల్ దుర్ఘటనకు సంబంధించి అండర్సన్ను ఏం చేశారు? ఆ యూనియన్ కార్బైడ్ చైర్మన్ ఎవరు ఉన్నారు, అతని పేరు థట్టర్సన్ ఏదో ఉంది. అతడు ఎలా అప్పుడు ఈ భారతదేశం నుంచి పారిపోయాడు, తప్పించుకుపోయాడు. అతని మీద భారతదేశం లోపల అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏందో కాంగ్రెస్ చెప్పగలగాలి. పెద్దగా మాట్లాడితే అయిపోయిందా? మీ కాళ్ళ కింద చీకటి, కాళ్ళ కింద నీరు కనిపించట్లేదా? సరే, ఆదాని తప్పు చేస్తే తప్పు చేయని శిక్షించండి, కానీ పార్లమెంటు సమయాన్ని వృధా చేయకండి దయచేసి. అవి మా డబ్బులు, ప్రజల డబ్బులు, వాటిని వృధా చేయకండి. మీరేదో పెద్ద సేవ చేస్తున్నా అనుకుంటే చేయండి, తర్వాత విషయం, అది దీనికి సంబంధించిన విషయం కాదు. అది అంటే ఫ్లోలో చెప్తున్న ముచ్చట ఏంటంటే, ఆదాని ఎందుకు వచ్చాడు మధ్యలో అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల లోపల ఆదాని ఒక సెంట్రల్ పాయింట్ అయిపోయింది. ఇవంతా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ మీద కోపం కాదు, కొన్ని పత్రికలకు వైఎస్ జగన్ మీద కోపంతో పాపం ఇప్పుడు ఆదాని ముంగట తీసుకొచ్చి పెడుతున్నారు. అట్లా ఉంది పరిస్థితి. సో ఏదైనా కూడా అక్కడ అంటే నంది అంటే బాగుంటుంది, పందిని పట్టుకొని కూడా నంది అంటే అసహ్యంగా ఉంటుంది. అట్లానే భారతదేశ సంపద భారతదేశంలో ఉండటానికి ఆలోచించండి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుందో ఆలోచించండి. విదేశాలకు ఇక్కడ సంపాదన అంతా తీసుకపోయి విదేశాలకు తీసుకపోతే వాడు గొప్పోడా? ఇక్కడ సంపాదన ఇక్కడికి వస్తే వాడు లంగనా? సరే, లంగ అయితే లంగా పడుతుంది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఈ చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ తెలుగుదేశం, ఈ 3 పార్టీలు
తెలంగాణలో 3 పార్టీలు ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే క్రమం లోపల ఆదాని ఫోటోని తీసుకొచ్చి ముంగడ పెడుతున్నారు. కేసీఆర్ ఆదాని ఇట్లా దగ్గర ఏదో నమస్కారం చేసినట్టుగా ఒక ఫోటో చూసా ఈరోజు, అంటే ఛానల్లో చూసా. కామన్ అసలు ఆదాని ఫోటో దిగని రాజకీయ నాయకుడు ఎవరు? ఫస్ట్ అది చెప్పండి. ఆదాని ఫోటో దిగని రాజకీయ నాయకుడు ఎవరు? కేవలం ఒక ఫోటోనే నిర్ధారిస్తాడా మంచోడు చెడ్డోడు లంగా దొంగ అని? అట్లాంటే ఎంతోమంది మధ్యలో ఎవడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లతోటి ఒకడు పోయి ఫోటో దిగుతున్నాడు, అయిపోయిందా? లింక్ పెట్టాడేమైనా ఛానల్లో అది లింక్ ఏదో కలిపేసాడేమైనా? అంటే ఆలోచించే క్రమం లోపల పాజిటివ్నెస్ ఉండాలి. ఇది లేకపోతే చాలా కష్టం అవుద్ది. అంబానీ ఆదాని వీళ్ళిద్దరూ గుజరాత్ వాళ్ళు, ఇంకో గుజరాత్ వాళ్ళకు ఇద్దరు గుజరాత్ వాళ్ళు గుజరాత్ కట్టబెడుతున్నారని చెప్పి భారత్ అన్న మాటలే కదా ఇప్పుడు కేటీఆర్ అన్న మాటలే కదా, కేసీఆర్ అన్న మాటలే కదా ఇవన్నీ కూడా. ఇటు పోయి ఈ దేశం లోపల జరుగుతున్న రాష్ట్ర రాజకీయాలకు దేశ రాజకీయాలకు ముడిపెట్టి చెప్పడం లోపల ఇప్పుడు సెంట్రల్ పాయింట్ ఆదాని అవుతున్నాడు. ఆదాని మావాడు కాదు అని చెప్పి చెప్పుకోవడానికి ఇప్పుడు అందరూ విష ప్రయత్నం చేస్తున్నారు. పాపం బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అరే ఫోటో దిగితే అయిపోయిందా? కేసీఆర్ ఫోటో దిగిందంటే అయిపోయిందా? ముఖ్యమంత్రి హోదాలో పడి అతనితో ఫోటో దిగని రాజకీయ నాయకుడే వాళ్ళు. కాబట్టి ఆదానికి ఒక స్టెప్ ఒక విషయం అది, దాన్ని మధ్యలోకి తీసుకొస్తున్నారు, మీరు మధ్యలోకి తీసుకొచ్చి పెడుతున్నారు, కానీ వాస్తవంగా అది కరెక్ట్ కాదు. ఇంకొకటి కూడా, దేశ రాజకీయాలు ఒకవైపుగా చూస్తే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని ఒకవైపు చూస్తే, మీ మీద మీరు బురద చల్లుకొని దాన్ని కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకరి మీద ఒకరు బురద చల్లితే అందరి మీద బురద పడుద్ది కదా, అందరినీ ఆదానికి అంటగడుతున్నారు. అందరూ కూడా మళ్ళీ మీ పార్టీ వాళ్ళందరూ కూడా ఇంకా మీకు లింక్ ఉంది మేము పెంచాలని చెప్పి చెప్పుకోవడానికే ఆలోచిస్తున్నారు. అంతే తప్పితే తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం చేస్తున్నది ఏమీ లేదు. కేవలం డబ్బులు ఇవ్వడమే, అంటే డబ్బులు పంచడమే, ఇట్లా టకటక పనిచేస్తేనే గొప్ప రాజకీయ నాయకుడు కాదు, గొప్ప సంస్కరణలు కాదు అవి. అభివృద్ధి అనేది ఇండివిజువల్గా వ్యక్తిగతంగా రావాలా. వానికి అది మామూలుగా చూస్తాం కదా, ఎవడో ఒకడు ఉంటాడు ఆ రైల్వే స్టేషన్లో బిచ్చం ఎత్తుకుంటే వారే బిచ్చం ఎత్తుకోక వానికి 10 రూపాయలు ఇవ్వడం కాదు, మనకు 50 రూపాయలు ఇచ్చి పేపర్లు కొనిచ్చి రోజు పేపర్లు అమ్ముకోరబోయి వచ్చినప్పుడు డబ్బులతో బతకమని చెప్పినట్టుగా ఒకటి ఉంటుంది కదా. లేకపోతే నేను చేపలు ఇవ్వడం కాదు వల కొని ఇవ్వాలని చెప్పి మధ్యలో చాలా వచ్చినాయి. అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు అట్లా పనిచేయాలి, కానీ ఊరిని అమ్మ తీసుకపోతే డబ్బులన్నీ ఇచ్చుడే ఇస్తున్నా ఇదేనా ఇంకా ఆడిన ఆట పాడిన పాట పాస్వాల దాస్ అన్నట్టే ఉన్న తప్పితే ఇందులో కూడా కొత్తదనము ఏ ప్రభుత్వం కూడా చూపించడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందులో చాలా ముందున్నాయి. ఎప్పుడిద్దామా మొత్తం దివాలా ఇయ్యాలా అమ్మాలా ఇయ్యాలా అన్నట్టే ఉన్న తప్పితే వేరే ఆలోచన కనిపించడం లేదు తెలంగాణ లోపల. ఏదైనా ఈ ముగ్గురు అంటే ఈ 3 పొయ్యిలాట లోపల కాంగ్రెస్ కానీ భాజపా కానీ బారాసా కానీ 3 కూడా ఆదాని అనే మంట పెట్టి మాకు కాదు మీరు అని చెప్పి చెప్పడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. అలాగని దేశానికి వచ్చే ప్రత్యేకించి లాభం కూడా ఏం లేదు. జరగాల్సిన పని జరుగుతూనే ఉంటుంది, చేయాల్సిన పని చేస్తూనే ఉంటారు. కాకపోతే కాస్త పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని 4 మంచి పరిపాలన చేసి వాళ్ళ స్వయం సమృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తే అందరం సంతోషిద్దాం, లేకపోతే చెరామామూలే. జై శ్రీరామ్.